లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుంది. టార్గెట్ 370ని రీచ్ అయ్యేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ అధిష్టానం త్వరితగతిన అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచార బరిలోకి దించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించడంతో పాటు 150 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులపై ప్రకటన కూడా వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా అందులో సగం స్థానాల్లో ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన 4 స్థానాల్లో 3 సిట్టింగ్ ఎంపీలకు తిరిగి అవకాశం కల్పించనుంది జాతీయ నాయకత్వం. ఆదిలాబాద్ స్థానంలో అభ్యర్థిని మార్చనున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నష్టం జరిగిందన్న వాదనల నేపథ్యంలో ఇవాల్టి సమావేశంలోనే అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీ కీలక సమావేశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చూస్తున్నాం 370 టార్గెట్ గా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా కూడా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి శిరీష్? వంశీ, లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ అనేది కూడా విడుదల కాకముందే బీజేపీ అధిష్టానం ఆల్రెడీ సీట్లపైన కసరత్తు అనేది కూడా ప్రారంభించింది. ఎక్కడెక్కడైతే పెద్దగా పోటీ ఉండని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ప్రకటించాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయంకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ మేరకు ఈరోజు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, పార్లమెంటరీ బోర్డు సమావేశం 2 కూడా జరుగుతాయి. ఈ సమావేశంలో మొత్తం మీద కూడా దాదాపుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి 150 మంది అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ సమావేశం అనేది ప్రారంభమవుతుంది. రాత్రి 1 గంట వరకు కూడా ఈ సమావేశం అనేది కూడా కొనసాగుతుంది. రేపు అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన అనేది కూడా ఉండే అవకాశం ఉంది. అయితే తెలంగాణ నేతలందరూ, ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ లాంటి నేతలందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. వాళ్ళు ఈరోజు అమిత్ షా తోటి, జేపీ నడ్డా తోటి కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటీ అనేది కూడా ఉంటున్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ త్వరగా అభ్యర్థుల్ని ప్రకటించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ఈరోజు 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా క్లియర్గా ఉన్న లోక్సభ నియోజకవర్గాలంటే సిట్టింగ్లు ఎక్కడైతే ఉన్నారో వాటితో పాటుగా కొన్ని నియోజకవర్గాలను కూడా ప్రకటించేందుకు ఏర్పాట్లంటే కూడా జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైపోయినట్లే. ఎందుకంటే అది సిట్టింగ్ స్థానం కాబట్టి కేంద్ర మంత్రిగా కూడా కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన అది అక్కడి నుంచి ఖరారు అవుతుంది. అదేవిధంగా కరీంనగర్ బండి సంజయ్ అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయన కూడా అక్కడి నుంచి సీట్ ఇస్తున్నారు. నిజామాబాద్ ధర్మపురి అరవింద్కి ఈ ముగ్గురికి అయితే పక్కా సీట్లు అనేవి కూడా కన్ఫర్మ్ అవుతున్నాయి. ఆదిలాబాద్ విషయానికి వస్తే స్వయం బాపురావును మార్చాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. స్వయం బాపురావుపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత కానీ, మొన్న ఆయన లోక్సభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ స్థానాలు దాదాపు 4 అసెంబ్లీ స్థానాలు గెలిచి కేవలం స్వయం బాపురావు మాత్రమే ఓడిపోయిన నేపథ్యంలో ఆయన పైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయనను మార్చాలని చెప్పేసి భావిస్తున్నారు. సో స్వయం బాపురావు ప్లేస్లో ఇంతకుముందు బోత్ ఎమ్మెల్యేగా పనిచేసిన బాపురావు రాథోడ్ కానీ, లేకపోతే టీఆర్ఎస్ నుంచి వచ్చే అవకాశాలున్న గడెం నాగేష్ పేరును కానీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దాదాపుగా స్వయం బాపురావుకి టికెట్ కేటాయించే అవకాశాలు కూడా లేవు. అయితే స్వయం బాపురావు కాంగ్రెస్లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు టికెట్ కేటాయించే పరిస్థితులు ఏంటి కూడా ఉన్నాయి. ఇక మల్కాజ్గిరి నుంచి చూసినట్లయితే ఈటెల రాజేందర్ పేరు అనేది కూడా దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. కానీ అక్కడ నుంచి మురళీధర్ రావు, చాడ సురేష్ రెడ్డి, వీరేందర్ గౌడ్, పొన్నాల హరీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి పోటీ పడుతున్న నేపథ్యంలో మరి మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం ఈటెలకు ఇస్తారా లేకపోతే మరెవరికైనా ఇస్తారనేది కూడా చూడాలి. ఇక జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కనుక చూసినట్లయితే ఎం జైపాల్ రెడ్డి, ఆలే భాస్కర్, అశోక్ ముస్తాపురే ఒక ప్రముఖ సినీ నిర్మాత పేర్లన్నింటి కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాంతోపాటుగా చేవెళ్ల నుంచి కనుక చూసినట్లయితే గతంలో ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర రెడ్డి, అదేవిధంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ, వియంకుడు బి జనార్దన్ రెడ్డిల పేర్లన్నిటి కూడా అక్కడి నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి 2 కీలక నేతల మధ్య పోటీ అనేది కూడా ఉంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, అదేవిధంగా డీకే అరుణ వీళ్ళిద్దరితో పాటుగా ఇంతకుముందు ట్రెజరర్గా పనిచేసిన శాంతి కుమార్ల పేర్లన్నింటి కూడా పరిశీలనకు వచ్చాయి. ఇక భూనగర్ నుంచి చూసినట్లయితే నర్సయ్య గౌడ్, మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్ల యాదవ్, శ్యామ్ సుందర్ రెడ్డి పేర్లన్నింటి కూడా
పరిశీలనలోకి వచ్చాయి. ఇక మెదక్ నుంచి చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జి అంజరెడ్డి వీళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి పోటీ పడుతున్నారు. వరంగల్ నుంచి మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి పేర్లన్నింటి కూడా అక్కడి నుంచి పరిశీలనలోకి ఉన్నాయి. నాగర్ కర్నూలు నుంచి కనుక చూసినట్లయితే బంగారు శృతి, కేఎస్ రత్నంల పేర్లన్నింటి కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీ బీజేపీలో కనుక చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక హైదరాబాద్ నుంచి రాజాసింగ్, మాధవిలత, భగవంతరావుల పేర్లన్నింటి కూడా ఇక్కడ పెద్దగా పోటీ అనేది కూడా ఉండబోదు. అయితే పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కీలకమైన నేత బరిలోకి దిగొచ్చు. మందకృష్ణ మాదిగను బరిలోకి దింపే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. లేకపోతే టీ కుమార్ పేరు అనేది కూడా పరిశీలనకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక నల్గొండ నుంచి చూసినట్లయితే మన్నే రంజిత్ యాదవ్, లేదంటే వేరే పార్టీ నుంచి ఎవరైనా నేత చేరితే వాళ్లకు టికెట్ అనేది కూడా కేటాయించే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ కనుక చూసినట్లయితే హుస్సేన్ నాయక్ పేరు అనేది ప్రముఖంగా కనిపిస్తోంది. వేరే ఎవరన్నా అక్కడ నుంచి వేరే పార్టీల నుంచి చేరితే అతని పేరును పరిశీలించవచ్చు. ఇక ఖమ్మం విషయానికి వస్తే దేవకి, వాసుదేవరావు, వినోద్ రావు, రంగా కిరణ్ల పేర్లన్నిటి కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే వీటన్నిటిపైన కూడా ఈరోజు పరిశీలన జరుగుతుందా, లేకపోతే కీలకమైన స్థానాలను ప్రకటించి మిగిలిన స్థానాలపైన తర్వాత నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ రేపు దీనికి సంబంధించిన కొంత క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.